యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపగా మరోవైపు స్వతంత్ర అభ్యర్థి యాట జంగయ్య ఒంటరిగా పోటీ చేస్తున్న ప్రచారంలో విశేష ఆదరణను సొంతం చేసుకుంటున్నారు. శుక్రవారం జంగయ్య ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈసారి తనకు ఫుట్బాల్ గుర్తు రావడంతో చేతిలో ఫుట్బాల్తో ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని ప్రత్యేకంగా కొనసాగిస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించి దోతిగూడెం అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు మధ్య పోటీ నెలకొన్న పార్టీలు అన్ని ఒకవైపు, స్వతంత్ర అభ్యర్థిగా నేను ఒకవైపు ఉన్న పరిస్థితి దోతిగూడెంలో కనిపిస్తుందని జంగయ్య పేర్కొన్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే విజయం తన వైపు వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. దోతిగూడెం గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి గ్రామ అభివృద్ధి కోసం పనులు చేయడానికి ముందుకొచ్చాను. గ్రామ అభివృద్ధి కోసం అందుబాటులోనే ఉంటాను. గ్రామ పంచాయతీ వార్డుకు వారానికి ఒకసారి తిరుగుతాను. నెలకొకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల కోసం అన్నీ చూసుకుంటాను. బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి పనులు చేయాలని ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుకొచ్చాను. గ్రామ పంచాయతీ కోసం పనులు చేయాలని ముందుకొచ్చినాను. నేను నాయకునిగా కాదు, సేవకునిగా ముందుకు వస్తున్నాను. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి వస్తున్నాను. నన్ను సర్పంచ్ చేసి ఆశీర్వదించండి, గెలిపించగలరని కోరుచున్నాను గ్రామ ప్రజల్ని. నాది 4వ నెంబరు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించారని కోరుచున్నాను.